డ్రగ్స్ వ్యవహారంలో లింకు ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య 27 అయితే ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన 15 మంది ప్రముఖుల పేర్లు బయటకు రాలేదు. ఈ 15 మందికి సంబంధించి ఎక్సైజ్ వర్గాలు కొన్ని క్లూస్ ఇస్తున్నాయి. ఆ క్లూలు ఇవే. 1. ప్రముఖ నిర్మాత 2 కుమారులు. టాలీవుడ్లో వీరి కుటుంబం అత్యంత కీలకమైంది. ఈ కుటుంబంలోని అందరూ సినీ పరిశ్రమలో ఉన్నారు. గతంలోని డ్రగ్స్ కేసులో కూడా ఈయన కుమారుల పేర్లు వినిపించాయి. తర్వాత ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈయన క్రేజీ స్టార్తో అనుకోకుండా హిట్ సినిమా నిర్మించాడు. మరొకరు చిన్న కథలు, కుటుంబ కథనాలతో భారీ హిట్లు కొట్టిన నిర్మాత కుర్ర హీరోతో సొంత బ్యానర్తో పరిశ్రమలోకి దూసుకొచ్చాడు. 2009లో టాలీవుడ్లో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్కు చెక్కేసింది ఈ భామ. తర్వాత 2011, 2012లో ప్రముఖ హీరోలతో నటించి హిట్లు కొట్టి ఆ తర్వాత ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్రపడ్డ 2 భామలున్నారట. ఇక రవితేజ తమ్ముడితో పదే పదే పార్టీలకు, పబ్బులకు వెళ్లిన ఓ సహాయ నటుడు. ఇతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరొకరు ప్రముఖ హీరోకు మేనేజర్గా పనిచేసే నటుడట. ఓ విలక్షణ దర్శకుడు పేరైతే ఇంకా ప్రముఖంగా వినపడుతోంది. అతని మేకప్ మ్యాన్, డ్రైవర్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకుని డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం. వేగంగా సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు ఈయన. 2 మేనేజర్లు, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు కెల్విన్తో ఇంకా టచ్లోనే ఉన్నారట. తర్వాత 2013 వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడపాదడపా సినిమాలు చేశాడు. ఆ తర్వాత ప్రముఖ హీరోతో సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒకప్పుడు ఆయన ఫ్యామిలీ హీరో. ఆ తర్వాత ఎలాంటి క్యారెక్టర్లు చేయడానికైనా సిద్ధమయ్యాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ కెల్విన్ కాంటాక్ట్ లిస్టులో ఉందట. ఇవండి డ్రగ్స్ సెకండ్ లిస్టులో అందిన క్లూలు.